నమస్కారం. హాయ్ ప్రైమ్ చెప్పండి. 9 యూత్ డిబేట్కి యూత్ కౌంటర్కి స్వాగతం. ఈరోజు మన అంశం యూజీసీ రెగ్యులేషన్స్ దేశవ్యాప్తంగా ఒక రకమైన కాన్ఫ్లిక్ట్స్ సృష్టిస్తున్నాయి. స్టేట్కి సెంట్రల్కి మధ్య, అంటే యూనియన్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్న యూనివర్సిటీలకి మధ్య యూజీసీ రెగ్యులేషన్స్ చాలా ఇష్యూస్ని క్రియేట్ చేస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం తీవ్రంగా అపోజ్ చేశారు, రిజల్యూషన్ పాస్ చేశారు. వారి హక్కుల మీద, అంటే స్టేట్స్ హక్కుల మీద, రాష్ట్రాల హక్కుల మీద ఈ యూజీసీ రెగ్యులేషన్స్ ఒక రకమైన పెత్తందారితనం చేస్తుందనేసి, అలాగే వైస్ ఛాన్సలర్ల అపాయింట్మెంట్లో యూజీసీ పాత్ర మరియు కేంద్ర ప్రభుత్వం పాత్ర మరియు గవర్నర్ల పాత్ర చాలా ఎక్కువగా ఉందనేసి, రాష్ట్రాల పాత్ర జీరో చేసేటట్టుగా ఉందనేసి అక్కడ స్టాలిన్ గారు అక్కడ పాస్ చేశారు రిజల్యూషన్, అపోజ్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. ఆ తర్వాతనే వెంటనే కేరళ రాష్ట్రం కూడా అక్కడ అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి ఈ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ యూనివర్సిటీస్ మీద పెత్తందారితనంగా ఉంది ఈ రెగ్యులేషన్స్, యూజీసీ రెగ్యులేషన్స్ అని వాళ్ళు కూడా అపోజ్ చేయడం జరిగింది. ఇంకా పోతే పార్టీలు, ఎన్డీఏలో ఉన్న జేడీయూ పార్టీ కూడా ఈ రెగ్యులేషన్స్కి, యూజీసీ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా వాళ్ళు కూడా స్వరం కలిపారు. వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడున్న తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న అపోజ్ చేస్తూ వాళ్ళు కూడా డిసిషన్ తీసుకొని వాళ్ళు కూడా రెగ్యులేషన్స్కి రేపు 30వ తారీఖు వరకు అభ్యర్థనలన్నీ ఏవైతే ఉన్నాయో, ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేకరిస్తున్నారు యూజీసీ. వాళ్ళు కూడా లేఖ రాయడం జరుగుతుంది. అలాగే ఇంకా పోతే మిగతా రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, అది టీడీపీ కానివ్వండి, లేకపోతే వైసీపీ కానివ్వండి, లేకపోతే జనసేన కానివ్వండి, బీజేడీ లాంటి పార్టీలు కూడా వీళ్ళు ఇంకొక వారం రోజులు ఉంది కాబట్టి వారి ఒపీనియన్ కూడా చెప్పేటట్లుగా ఉన్నారు. ముఖ్యంగా ఇందులో 12 క్లాసులు ఉన్నాయి ఈ యూజీసీ రెగ్యులేషన్స్లో. మొత్తం రెగ్యులేషన్స్ పేరు ఏంటంటే యూజీసీ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ టీచర్స్ అండ్ academic staff in universities and colleges and measures for maintenance of standards in higher education అన్న పేరుతో రెగ్యులేషన్స్ని జారీ చేయడం జరిగింది. అంటే ఇది ఒక డ్రాఫ్ట్ రూపంలోనే ఉంది. ఇప్పుడు ఒపీనియన్, స్టేట్స్ ఒక ఒపీనియన్, అలాగే పబ్లిక్ ఒక ఒపీనియన్ని తెలుసుకునేదానికి 30 రోజులు టైం ఇచ్చారు. జనవరి 30 వరకు కూడా టైం ఉంది. దీనికి ఏవేవి ఇష్యూస్ ఉన్నాయో ఏంటి అన్న దాని మీద క్లాస్ బై క్లాస్, అంటే 12 క్లాసులు ఉంటే మొదటి 2 క్లాసులు డెఫినేషన్స్తో ఉంటే ఆ 3వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు స్టేట్ అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అలాగే అసోసియేట్ ప్రొఫెసర్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో ఉన్న ఎలా రిక్రూట్మెంట్ చేయాలి ఏంటి అన్న అంశం మీద ఈ 3 నుంచి 7వ క్లాసుల వరకు ఉంటే 8వ క్లాసు కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఇంతకుముందు 10% క్యాప్ ఉండేది, ఇప్పుడు ఆ 10% క్యాప్ను కూడా తీసేయడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే ఈరోజు 10వ క్లాస్ ఏదైతే ఉందో అది వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్. ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ అంటే ఏ రాష్ట్రాల వాళ్ళు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఒక కమిటీని ఫామ్ చేసి, సెర్చ్ కమిటీని ఫామ్ చేస్తే అందులో ఒక యూజీసీ నామినీ ఉంటే చైర్పర్సన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటారు, ఒకరు యూనివర్సిటీ నుంచి ఉంటారు. అంటే ముగ్గురులో 2 ఆ యూనివర్సిటీకి సంబంధించింది, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఉంటే ఒకరు యూజీసీ నామినీ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ముగ్గురులో చైర్మన్ వచ్చేసి గవర్నర్ అపాయింట్ చేస్తారు. సెకండ్ మెంబర్ యూజీసీ మెంబర్గా యూజీసీ అపాయింట్ చేస్తుంది. 3వ మెంబర్గా యూనివర్సిటీ ఏదైతే ఉందో సెనేట్ బాడీ కానివ్వండి, అకాడమిక్ కౌన్సిల్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కానివ్వండి, వాళ్ళు నామినేట్ చేస్తారు. అంటే 3లో 2 కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న వాళ్ళే ఉంటారనేసి ఇది రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉందనేసి ఈ 11వ క్లాస్ మీద చాలా దుమారం రేగుతుంది. ఈ తర్వాత 11వ క్లాసు మీద ఈ రెగ్యులేషన్స్ కనుక ఫాలో అవ్వకపోతే రాష్ట్రాల్లో కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్లో అవన్నీ కూడా యూజీసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవి కూడా రావనేసి కూడా చాలా స్పష్టంగా 11th క్లాస్లో పనిష్మెంట్స్ ఏముంటాయనేది కూడా తెలియజేశారు. ఇలాంటి రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా చాలా గవర్నమెంట్స్ ఇందాక చెప్పినట్లు
తమిళనాడు రాష్ట్రం కానివ్వండి, కేరళ రాష్ట్రం కానివ్వండి, అఫీషియల్గా రిజల్యూషన్ పాస్ చేసి పంపిస్తే మిగతా పార్టీలన్నీ కూడా స్వరమెత్తుతున్నాయి. రీజనల్ పార్టీస్, ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీస్ కూడా స్వరం ఎత్తుతున్నాయి. అలాగే విద్యార్థి సంఘాలు కూడా, చాలా విద్యార్థి సంఘాలు ఈ రెగ్యులేషన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఈ చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొనడానికి మురళీ కృష్ణ యాదవ్ గారు మనకు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. వారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. అలాగే కర్రే సాయిలు గారు హెచ్సియులో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ సోషాలజీ చేసిన తర్వాత టిస్లో, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై నుండి ఎంఫిల్ డిగ్రీని కంప్లీట్ చేసుకొని పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నారు. వారు కూడా ఈ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద చాలా పనిచేస్తున్నారు. వాళ్ళ థీసిస్ కూడా ఈ ఎడ్యుకేషన్ సెక్టార్ మీదనే ఉంది. ముందుగా మనం చూసినట్లయితే సాయిల్ గారు, మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. మీరు జూమ్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ రెగ్యులేషన్స్ని ఎలా చూడాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ కిరణ్. ఈ యొక్క చర్చ లేవనెత్తడం అనేది చాలా చాలా దృక్పథం నుంచి చూసినప్పుడు చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే ఈ యొక్క భారతదేశం ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ప్రతి రాష్ట్రానికి ఒక ఆయా అస్తిత్వాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ఆ యొక్క భాష కానీ, సంస్కృతి కానీ, ఒక రీజనల్ ఐడెంటిటీ ఉన్నది. ఈ రీజనల్ ఐడెంటిటీ అన్నిటిని మంటగలుపుతూ యూజీసీ యొక్క హోమోజనైజ్డ్ ఒక ఈ యొక్క డైవర్సిటీ పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రూల్స్ తీసుకొచ్చారు. ఈ యొక్క 12 క్లాసులకు సంబంధించి ఏదో డాక్యుమెంట్ ఉందో, ఒక్క దగ్గర కూడా యూనివర్సిటీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, యూనివర్సిటీలకు సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిటీ కానీ, ఇంతకుముందు మిగిలిపోయిన బ్యాక్లాగ్లకు సంబంధించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. కేవలం వీళ్ళు ఎంఫసైజ్ చేసిన విషయాలు ఏంటంటే రిక్రూట్మెంట్కి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇది ఎలా ఉందంటే, యూనివర్సిటీ విద్యా విధానము దాదాపు 10-12 ఏళ్ళ నుంచి మొత్తం సర్వనాశనం అయిపోయింది. అక్కడ ప్రాపర్ రిక్రూట్మెంట్ లేదు, అక్కడ డైవర్సిటీ తగ్గిపోతున్నది, ప్రాపర్ వీసీలు లేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళకి నియమించాల్సిన సైకిల్ నియమించట్లేదు. ఇవన్నింటిని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా సడన్ గా వాళ్ళకు కలబడ్డట్టుగా ఈ యొక్క నియమాలు తీసుకొచ్చి ప్రతి పాలసీని ఒక అడాప్ట్ చేసుకునే ముందు ఒక రేషనాలిటీ ఉంటుంది, ఒక హేతుబద్ధత ఉంటుంది. ఈ పాలసీ తీసుకురావడానికి గల హేతుబద్ధత ఏంటండి? ఎక్కడ స్టడీ చేశారు? ఇప్పుడు ఈ మోడల్ ఇక్కడ పలానా దేశంలో సక్సెస్ అయింది, ఈ మోడల్ మనం ఇక్కడ ఇండియాలో అప్లై చేసుకోవాలా, అడాప్ట్ చేసుకోవాలని ఏ మోడల్ని వాళ్ళు స్టడీ చేసి ఈ మోడల్ తీసుకొచ్చారు? ఏ దేశంలో స్టడీ చేశారు వాళ్ళు? ఇదొక పెద్ద క్వశ్చన్. సో ఈ యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ ను కన్సిడర్ చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక సెంట్రలైజ్డ్ గైడ్లైన్స్ ఏవైతే తీసుకొచ్చారో రాష్ట్రాల హక్కుల్ని పక్కాగా కాలరాసే విధంగా ఉన్నాయి. అది అసలు రాష్ట్రాలు వ్యతిరేకించారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కూడా వ్యతిరేకించాయి. అన్ని రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల ఉనికిని కాపాడుకోవడానికి ఈ యొక్క రెగ్యులేషన్స్ వ్యతిరేకించాల్సి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, స్టేట్ యూనివర్సిటీలు, ప్రత్యేకంగా స్టేట్ యూనివర్సిటీలు 80% బడ్జెట్తో రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్తో నడుస్తున్నాయి. ఇట్లా సెంట్రల్ సంబంధించిన ఆధిపత్యం చెలాయించిన అవసరం ఉన్నది. వాళ్ళు ఇప్పటికే బీసీలను నిర్మిస్తున్నారు, గవర్నరు వాళ్ళ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క స్టేట్లకు అధికారం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఒక హై స్టాండర్డ్ సెట్ చేయాలి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న వందలాది యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలలో ఒక క్వాలిటీ, ఒక నాణ్యమైన పరిశోధన కానీ, నాణ్యమైన హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లా తీసుకురావాలని వాళ్ళు వివిధ దేశాల్లో స్టడీ చేసి ఒక బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలి. మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్ కానీ ఆయా దేశాల్లో ఏవైతే బెస్ట్ పాలసీస్, మంచి రిసెర్చ్ ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఒక సమాజానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని పెంపొందించే విధంగా రీసెర్చ్లు నడుస్తున్నాయో ఆయా దేశాలను పాలసీని, ఒక విజయవంతమైన పాలసీని అడాప్ట్ చేసుకోవాలి. కానీ ఈ యొక్క ఆర్బిటరీగా, ఇర్రేషనల్ గా ఒక కాంటెక్స్ట్ లేదు, ఒక సందర్భం లేదు, ఒక ఏది లేకుండా ఇలా రాష్ట్రాల మీద ఇంపోజ్ చేయడం చాలా దారుణం. వందలాది మంది, వేలాది మంది పరిశోధక విద్యార్థులు పరిశోధన చేసి ఆ యొక్క టీచింగ్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఇంటర్వ్యూ పోతే ఈ ప్యానల్ ఏం చేస్తుందంటే, సూటబుల్ క్యాండిడేట్ ను మాకు దొరకలేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పోస్టులు నింపట్లేదు. ఏంటి సూటబుల్ క్యాండిడేట్ దొరకలేదు అంటే దాని అర్థం ఏంటి? అంటే 70 సంవత్సరాలుగా ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్, భారతదేశంలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక సూటబుల్ క్యాండిడేట్ ను ప్రొడ్యూస్ చేయలేకపోయారా మీరు? ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఏంటిదని అర్థం? సూటబుల్ క్యాండిడేట్ దొరకలేదు అనడం అంటే ఒప్పుకుంటున్నారా వీళ్ళు? ఈ 7 శతాబ్దాల నుంచి ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్, ఐఐటి, ఐఎస్, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, స్టేట్ యూనివర్సిటీలో కానీ ఇప్పటికి ఒక ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్ ను ఒక కాంపిటేటివ్, ఒక
డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తిగా ఒక గ్లోబల్ స్కాలర్ మనం ప్రొడ్యూస్ చేయాలని వాళ్ళు ఒప్పుకుంటున్నారా? ఏంటి దాని అర్థమే లేదు అసలు. ఇంటర్వ్యూ చేయడం అనేది పెద్ద బయాస్డ్. ఇంటర్వ్యూ చేసిన తర్వాత వీళ్ళు సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ చేయలేదు కాబట్టి ఇది అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతారు, చాలా దారుణం. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య యూనివర్సిటీలో 20కి మించడం లేదు. 27% ఓబీసీలకి ఇప్పటికీ వాళ్ళ 5% రిజర్వేషన్ ఫుల్ఫిల్ చేయడం లేదా హైయర్ ఎడ్యుకేషన్ లో. ఎస్సీలకు సంబంధించిన 15% రిజర్వేషన్ ఇప్పటికీ రీచ్ అవ్వట్లేదు. ఎస్సీలకు సంబంధించిన 7.5% రిజర్వేషన్ ఇప్పటికి రీచ్ అవ్వట్లేదు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో. ఇకపోతే విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్ లో కూడా అదే రకంగా పెద్ద డైవర్సిటీ లేదు. కాబట్టి వీళ్ళు ఈ రెగ్యులేషన్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? కాబట్టి ఈ రెగ్యులేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఒక హై స్టాండర్డ్ క్వాలిటీని సెటప్ చేయండి. మీరు ఈ క్వాలిటీని రీచ్ అవుతే మీకు ఫండింగ్ ఇస్తామని వాళ్ళకు కండిషన్స్ పెట్టండి. త్వరితగతిన ఎప్పటికప్పుడు ఖాళీని పూరించే విధంగా వాళ్ళకు గైడెన్స్ ఇవ్వండి. అంతకంటే ముఖ్యంగా స్టేట్ సెంట్రల్ యూనివర్సిటీల్లో, ప్రత్యేకంగా స్టేట్ యూనివర్సిటీలో, ఉస్మానియా లాంటి, తిరుపతి లాంటి యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. లైబ్రరీ విషయంలో కానీ, లేకపోతే టీచర్ రిక్రూట్మెంట్ కానీ, లేకపోతే అడ్మిషన్స్, పిహెచ్డి అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో 2-3 ఒకసారి వస్తాయి. ఎందుకు ప్రతి సంవత్సరం వాళ్ళు అడ్మిషన్ తీసుకోరు? లేదు సాయిల్ గారు, ఈ అంశం మీద వద్దాం, మనం మళ్ళీ వద్దాము. ఈ అంశం మీద స్టేట్ యూనివర్సిటీస్ అంశాల మీద వద్దాం. నెక్స్ట్ దీంట్లో మీరు చెప్తున్నట్టు ఇది చాలా సెంట్రలైజ్డ్గా ఉంది రెగ్యులేషను. స్టేట్ యూనివర్సిటీస్లో ఈ యూనియన్ గవర్నమెంట్లో అంటే కేంద్రంలో ఉన్న ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ యొక్క భావజాలం అన్నది స్టేట్ యూనివర్సిటీల్లో కూడా స్ప్రెడ్ చేయడానికే ఈ రెగ్యులేషన్స్కు తెచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఆ అంశాల మీద నెక్స్ట్ సెషన్లోకి వద్దాం. ఇప్పుడు పోతే మురళీకృష్ణ గారు, మీ అభిప్రాయం ఏంటి ఈ రెగ్యులేషన్స్ మీద? ఎలా గవర్నర్ రోల్ అన్నది ఎక్కువగా ఉంది, మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా యూజీసీ విధానాలు ఎలా ఉన్నాయంటే, ఇంతకుముందు వైస్ ఛాన్సలర్స్ నియామకం అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా 3 పేర్లని సిఫార్సు చేస్తే అందులో ఒక పేరుని, అది కూడా రాష్ట్రాలను కన్సల్ట్ అయ్యి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు హైర్ చేసేవాళ్ళు. కానీ ఈ కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం అది కంప్లీట్గా గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ఇది గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిపోతే కంప్లీట్గా అది పవర్ని సెంట్రలైజ్ చేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. సో ఇది రాష్ట్రాల సమాఖ్యని దెబ్బతీసే అంశంగా పరిగణించవచ్చు. సో మనం దీన్ని ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా నెక్స్ట్ విషయం ఏంటంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీలో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం. కానీ ఇక్కడ ఓన్లీ పిహెచ్డికి మాత్రమే పెద్దపీట వేశారు. సో ఎక్స్పీరియన్స్ని కౌంట్ చేయట్లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగా పరిగణించవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఆర్బిటరీ పవర్స్ అనేవి కంప్లీట్గా సెలక్షన్ కమిటీస్కి గ్రాంట్ చేయడం వల్ల ఇది ఫేవరెటిజానికి దారితీస్తుంది. సో ఎవరైతే వాళ్ళకి కావాల్సిన ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళనే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో తప్పకుండా ఇది ముఖ్యమైన విషయంగా పరిగణించవచ్చు. ఓకే, ముఖ్యంగా ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు నింపడం గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు రెగ్యులేషన్లో. ఎందుకంటే సుమారు ప్రతి యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీస్లో చూసినట్లయితే ఈ 27% కోటా ఏదైతే ఉందో అది ఇప్పుడు వరకు కూడా ఫిల్ అవ్వలేదు. మొత్తం చూసుకుంటే అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో ఒక 8 నుంచి 9% ఓబీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే అన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్లో, అసోసియేట్లో ప్రొఫెసర్లో చూసుకుంటే 2 నుంచి 3% కూడా ఉండట్లేదు ఈ ఓబీసీ ప్రొఫెసర్లు. అలాగే ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు చూసుకున్న వాళ్ళు ఎక్కడ కూడా ఎస్టీలు అయితే 1-2% కూడా దాటట్లేదు, ఎస్సీలు అయితే 4 to 5% అది కూడా దాటట్లేదు. మొత్తం ఒకే సామాజిక వర్గం నుంచి ఫిల్ అవుతున్నట్టుగా ఆర్టీఐ డేటాలో మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఈ స్టేట్ యూనివర్సిటీస్లో ఇప్పుడిప్పుడే స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా, తెలంగాణలో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫిల్ చేయాలని చూస్తున్నారు, రిక్రూట్మెంట్ చేసుకోవాలని చూస్తున్నారు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు. సుమారు ఒక 12 నుంచి 13 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. అలాగే అక్కడ తెలుగు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా రిక్రూట్మెంట్స్ చాలా రోజుల నుంచి ఆగిపోయాయి. అక్కడ కూడా కనీసం ఒక 12-13 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్స్ జరగట్లేదు. ఈ తరుణంలో ఈ వైస్ ఛాన్సలర్ల అపాయింట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా సెంట్రలైజ్డ్గా చేసినట్లుగా, అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన, కేంద్ర ప్రభుత్వం ఏజెంట్గా ఉన్న గవర్నర్ చేతిలోకి మొత్తం అధికారాలకి పంపించేటట్లుగా ఉన్నాయి. సాయిల్ గారు, మీరు ఇందాక రైజ్ చేశారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రొఫెసర్ల గురించి, అసిస్టెంట్ ప్రొఫెసర్ల గురించి.
వాటి మీద ఈ రెగ్యులేషన్స్ ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేదు, అలాగే ఎటువంటి ప్రొవిజన్స్ కూడా పెట్టలేదు. ఎన్ఎఫ్ఎస్ మీరు ఇందాక చెప్పినట్లు నో ఫౌండ్ సూటబుల్ ఆప్షన్ని ఆపేటట్టుగా ఈ రెగ్యులేషన్స్లో లేదు ఎక్కడ కూడా. సో దాని గురించి మీరు ఏమంటారు? కిరణ్, మన ముందట చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఒక 2 ప్యారలల్ ఎగ్జాంపుల్ డ్రా చేస్తాను ఇక్కడ. ఇప్పుడు మనకి ఎన్ఈపి 2020 తెచ్చారండి. ఎన్ఈపి 2020 గ్రాడ్యుయేషన్ లెవెల్లో మల్టిపుల్ ఎగ్జిట్స్ అనే ఒక ఆప్షన్ పెట్టారు. ఈ మల్టిపుల్ ఎగ్జిట్ అనే ఆప్షన్ పెట్టడం ద్వారా ఏ సామాజిక వర్గ విద్యార్థుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది? ఇది ఇప్పటికే ఉచిత నిర్బంధ విద్య ఉన్నా కానీ 100% ఎన్రోల్మెంట్ జరగట్లేదు స్కూళ్ళల్లో. నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో యూజీ లెవెల్లో 12th లెవెల్లో మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్ పెడితే ఎస్సీ బీసీకి సంబంధించిన విద్యార్థులు విద్యకు దూరం అయిపోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఎగ్జిట్ అయిపోతే ఒక డిప్లొమా ఇస్తామని, సెకండ్ ఇయర్ లో వెళ్ళిపోతే ఇంకో సర్టిఫికేట్ ఇస్తామని, అంటే ఒక సిస్టమేటిక్ గా ఒక పాలసీ, ఇట్లాంటివి ఒక ఎక్స్క్లూజనరీ పాలసీని అడాప్ట్ చేసుకొని సిస్టమేటిక్ గా విద్యా విధానం అభ్యసించడంలో నుంచి ఎస్సీ ఎస్టీ విద్యార్థులను బయటకు పంపించడం, ఇట్లాంటి ఒక రిజిడ్ పాలసీని తీసుకొచ్చి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక సంబంధించిన యువతని, చదువుకున్న పరిశోధక విద్యార్థులను ఒక రీసెర్చ్ టీచింగ్ లోకి రానియకుండా ఇట్లాంటి రిజిడ్ పాలసీని వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పాలసీలో ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి రిక్రూట్మెంట్ లో ఇప్పుడు 2 సార్లు ఇంతకుముందు అది వినిపించాను. ఈ సామాజిక వర్గాల నుంచి చాలా మంది మొదటి జనరేషన్ లెర్నింగ్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే సామాజిక వర్గాలకి ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది పీజీ తర్వాత? సో ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది ఒక ఐడియాలజీ సంబంధించిన ఒకే ఒక వర్గానికి సంబంధించిన, అలాగే ఈ రూలింగ్ పార్టీలో ఉన్న స్టూడెంట్స్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా రిక్రూట్మెంట్లో భాగంగా ఇక్కడ అంతా రిక్రూట్ చేసుకున్నాక సెంట్రల్ యూనివర్సిటీస్లో, ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీస్లో కూడా వాళ్ళందరినీ దూర్చడానికి ఇది ఒక మార్గంగా చూస్తున్నారు. అంటే గవర్నర్ ద్వారా వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసి ఆ వైస్ ఛాన్సలర్ ద్వారా ఈ ఏదైతే ఐడియాలజీకి సంబంధించిన ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి సంబంధించిన ఐడియాలజీతో ఉన్న వాళ్ళని ఏదైతే ఉందో వాళ్ళని ఈ మొత్తం యూనివర్సిటీస్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్లో కూడా నింపడానికి చూస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అలాగే ఈ ఏదైతే క్వాలిటీ గురించి కూడా మీరు రైజ్ చేశారు. ఇంతకుముందు యూజీసీ కేర్ లిస్ట్ జర్నల్స్ తీసుకుని వచ్చారు. స్కోపస్ వెబ్ ఆఫ్ సైన్సెస్ ఇండెక్స్ జర్నల్లోనే పబ్లిష్ చేయాలని చెప్పారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఈవెన్ బుక్ చాప్టర్స్ లోకల్లో ఉన్న జర్నల్స్లో కూడా, బుక్ చాప్టర్స్లో కూడా పబ్లిష్ చేసుకుంటే వాళ్ళు ప్రమోషన్లో వచ్చేటట్లున్నాయి. దీని మీద ఏమంటారు సాయిల్ గారు? కిరణ్, ఒక రకంగా చెప్పాలంటే హైయర్ ఎడ్యుకేషన్ ఒక జోక్గా చేశారు ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు వాళ్ళకు యూజీసీ కేర్ లిస్ట్ అని ప్రిపేర్ చేశారు. యూజీసీ కేర్ లిస్ట్ అనేది పెద్ద స్కామ్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కొంత అమౌంట్ పే చేస్తే వాళ్ళు పబ్లిష్ చేసే అవకాశం ఉన్నది. దాని క్వాలిటీ ఏంటి, దాన్ని ఎవరు మానిటర్ చేస్తున్నారో, ఆ రీసెర్చ్ ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఆ కేర్ లిస్టు ద్వారా పబ్లిష్ అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు నువ్వు వచ్చి మీరు స్క్రాప్ చేశారు అంటే ఇప్పటి వరకు ఆ జాబ్ లో పొంది ప్రమోట్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? సో హైయర్ ఎడ్యుకేషన్ ఒక జోక్ గా చేశారు వీళ్ళు. దానికి ఒక సీరియస్ థాట్ లేదు, ఒక పాలసీ, ఒక రిజిడ్ పాలసీ లేదు, ఒక క్వాలిటీని పెంపొందించే విధంగా ఏది లేకుండా వాళ్ళకు ఒక కలబడ్డట్టు రాత్రి కలబడితే పొద్దుగాల ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేసేస్తారు. సో కాబట్టి ఒక అత్యున్నతమైన హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విద్యా విధానాన్ని మనం స్టడీ చేసేసి ఈ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక పెద్ద జోక్ అయిపోయింది, ఒక పెద్ద ట్రాష్ అయిపోయింది. ఈ యూజీసీ కేర్ లిస్ట్ ఏంటి, వాళ్ళు ఒక నెల రోజులలో రకరకాలుగా నిబంధనలు తీసుకొస్తారు. సో దీనికి ఒక ఖచ్చితమైన పాలసీ లేదు. కాబట్టి ఆయా రంగాల్లో ఉన్న నిపుణులను సంప్రదించేసి ఒక క్వాలిటీని ప్రమోట్ చేసే విధంగా ఈ యొక్క పబ్లికేషన్స్ కానీ, బుక్ చాప్టర్స్ కానీ, జర్నల్స్ కానీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది వాళ్ళకు ఎంతసేపటికి వాళ్ళు ప్రతి దాంట్లో పాలిటిక్స్ వెతుకుతున్నారు, ఎంతసేపటికి ప్రతి దాంట్లో ఐడియాలజీ వెతుకుతున్నారు, ఎంతసేపటికి ప్రతి దాంట్లో ఈ యొక్క వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఐడియాలజికల్ రూలింగ్ పార్టీకి సంబంధించిన అలైడ్ భావాలు ఉన్న వాళ్ళని వెతుకుతున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. అందరికీ ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఒక ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు ప్రమోట్ చేసే విధంగా ఉండాలని నేను కోరుతున్నాను. చాలా మంచి పాయింట్స్ చెప్పారు మురళి గారు. ఇది యూజీసీ అన్నది రెగ్యులేషన్ అనేది ఒక సబార్డినేట్ లెజిస్లేషన్. అంటే ఇది స్టేట్ అంటే ప్రజల చేత ఎన్నికబడిన స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో
దాని ద్వారా వచ్చిన లెజిస్లేషన్ కూడా ఇది బైపాస్ చేసేటట్టుగా ఈ రెగ్యులేషన్స్ ఉన్నట్టుగా మనం చాలా వరకు క్రిటిసిజం వస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏమంటే? నేనేమంటానంటే అసలు చాలా వరకు సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో వాళ్ళకి జర్నల్స్ పబ్లిష్ చేయడానికి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వెన్ కంపేర్డ్ టు హిందీ. సో దీనివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ స్టూడెంట్స్ అందరూ నష్టపోతున్నారనే విషయాన్ని నేను చెప్తున్నాను. అండ్ ఇంతకుముందు సాయిల్ గారు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిక్రూట్మెంట్ విషయాలలో నాట్ సూటబుల్ ఫౌండ్ అనే అంశాన్ని వాళ్ళు చాలా ఎన్ఎఫ్ఎస్ అనే ఒక పాయింట్ని వాళ్ళు కంప్లీట్గా మిస్యూజ్ చేశారు. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా యూజీసీ మళ్ళీ రీకన్సిడర్ చేయాలి. అవును. తర్వాత ఈ రెగ్యులేషన్స్ కూడా యూజీసీ రెగ్యులేషన్స్ అన్నది ఓ సబార్డినేట్ రెగ్యులేషన్. దాని గురించి స్టేట్ యాక్ట్, స్టేట్ గవర్నమెంట్ చేసిన యాక్ట్స్ యూనివర్సిటీస్ మీద ఏదైతే ఉన్నాయో దాన్ని బైపాస్ చేసేటట్టుగా ఉంది. కాబట్టి ఇది కూడా సమైక్య స్ఫూర్తికి కూడా వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. సాయిల్ గారు, మీరు ఫైనల్గా సజెషన్స్ ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఈ రెగ్యులేషన్స్లో మీరు ఎలా చూడాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి? ఏంటి మనకి సంబంధించిన కోటారి కమిషన్ కానీ లేదంటే అంతకుముందు వచ్చిన కొన్ని కమిషన్ రిపోర్ట్స్ ప్రకారము పాఠశాల విద్య నుంచి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ వరకు విద్యకు సంబంధించి కనీసం జీడిపిలో 10% ఖర్చు పెట్టమని చెప్పారు. ఒక ఉన్నత విద్య, ఒక ఉన్నతమైన ఒక సమాజాన్ని, ఒక ఉన్నతమైన విద్యా విలువల్ని, ఒక రాజకీయ నైతిక విలువలు పెంపొందించడానికి విద్య అనేది చాలా ఇంపార్టెంట్, పర్టికులర్ గా ఒక ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి. కాబట్టి ఈ గవర్నమెంట్లు ఈ యొక్క ఆర్బిటరీ, ఒక అసంబద్ధత, ఒక ఇర్రేషనల్, ఒక ఏదుపత లేకుండా ఎప్పటికప్పుడు ఈ రెగ్యులేషన్స్ మార్చే కన్నా ఫస్ట్ వాళ్ళు ఫోకస్ చేయాల్సింది స్కూల్ విద్య నుంచి మొదలుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళు మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలి, యూనివర్సిటీలను స్ట్రెంథెన్ చేయాలి. కనీసం ఆ జీడీపీలో వాళ్ళు చెప్పిన 10% కాకుండా కనీసం ఒక 7కి మించిన వాళ్ళు ఖర్చు చేయాలి. ఇటు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జీడీపీలో విద్య మీద ఖర్చు పెట్టే వాళ్ళ బడ్జెట్ పెరగదు, అటు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసేసింది. ఎందుకంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ ఇండియన్ యూనివర్సిటీలో చదివేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిల్లలే. ఈ యొక్క అఫ్లుయెంట్ క్లాసు, రూలింగ్ క్లాసు, బిజినెస్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన పిల్లలంతా అబ్రాడ్లో చదువుతున్నారు. నువ్వు తీసుకో, ఏ సెంట్రల్ మినిస్టర్, ఎంపీ పిల్లలను తీసుకో, అంతా ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్, బర్క్లీలో అక్కడక్కడ చదువుతున్నారు. ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకే ఉన్నది. వీళ్ళు టీచింగ్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళే డామినేట్ చేస్తారు. కాబట్టి మనము అంటే విద్యకు సంబంధించి ఒక క్వాలిటీ విద్యను ప్రమోట్ చేయడంలో భాగంగా జీడిపిలో కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ దీన్ని కేటాయించాలి, దీన్ని సమూల మార్పులు తీసుకురావాలి ఒక క్వాలిటీ పెంపొందించే విధంగా. రెండవది, ముఖ్యంగా ఈ యొక్క అధిక జనాభా శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రొఫెసర్లను వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో కానీ అడ్మిషన్కి సంబంధించిన కానీ వీళ్ళ సంఖ్యకు తగ్గట్టు యూనివర్సిటీలో ఎట్లా అనేది పరిశోధన చేయాలి. లేకుంటే ఇక్కడ యూనివర్సిటీలకు ఒక అర్థమే లేదు. ఒక సామాజిక డైవర్సిటీ లేకుండా, ఒక సామాజిక అంశాల మీద పరిశోధన జరగకుండా నువ్వు ఏ రిగ్యులేషన్ తీసుకొచ్చినా, ఏ పాలసీని తీసుకొచ్చినా దానికి ఒక అర్థమే లేదు. కాబట్టి యూనివర్సిటీలను డైవర్సిఫై చేయాల్సిన అవసరం ఉంది, టీచింగ్ ను డైవర్స్ చేయాల్సి ఉంది. అలా చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది ముందు ఆలోచన చేయాలి. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులను నింపాలి. కొత్తగా ఇంకేమైనా పోస్టులు ఉంటే వాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఈ యొక్క సామాజిక వర్గాల నుంచి ముందే నింపేసేయాలి. ఈ యొక్క కాషాయీకరణ ఎజెండా ఏదైతే ఉన్నదో వాటిని ఇమ్మీడియట్ గా దాన్ని వెనక్కి తీసుకొని మాత్రం పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండొద్దని నేను కోరుతున్నాను. ఇటు స్టేట్ గవర్నమెంట్లు కానీ, అటు సెంట్రల్ గవర్నమెంట్, లేదంటే ఒక థర్డ్ పార్టీ, ఒక అటానమస్ బాడీ ఉండాలి. సెంట్రల్ లో కానీ, స్టేట్ లో కానీ, స్కూల్ నుంచి మొదలుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఒక అటానమస్, షుడెంట్ బి ఎనీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ దిస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ముఖ్యంగా 11వ క్లాస్ ఏదైతే ఉందో యూజీసీ రెగ్యులేషన్స్లో ఈ రెగ్యులేషన్స్ కనుక ఫాలో అవ్వకపోతే కనుక ఆ రెగ్యులేషన్స్ ఏదైతే శిక్షలు ఉంటాయో అవి మొత్తం క్లియర్గా చేశారు. ఫండింగ్ అన్నది ఇవ్వము అనేసి, అలాగే ఆ డిగ్రీస్ని కూడా కన్సిడర్ చేయమనేసి క్లియర్గా రెగ్యులేషన్స్, అంటే ఇలాంటి స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఇస్తారో ఆ డిగ్రీస్ని కూడా కన్సిడర్ చేయము, డిబార్ చేస్తాము యూనివర్సిటీస్ని అనే దాకా ఈ రెగ్యులేషన్స్లో తీసుకుని వచ్చి పెట్టారు. అంటే ఎంత ఘోరంగా వెళ్ళారంటే అదే విషయం ఈ ఫెడరల్ సిస్టాన్ని ధ్వంసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు ఇచ్చే 20% ఫండ్ అండి. 80% ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ వస్తున్నది. అవును, ఎస్.
7 పాయింట్లలో ఒక పాయింట్ ఏమో యూజీసీ రెగ్యులేషన్ ఫాలో అవ్వకపోతే డిబార్ చేస్తాం, వాళ్ళు ఇచ్చే డిగ్రీస్ని కన్సిడర్ చేయము, మూడోది యూజీసీ నుంచి వచ్చే గ్రాంట్లు ఇవ్వము, నాలుగోది యూజీసీ నుంచి వచ్చే ఏ బెనిఫిట్స్ అంటే నాన్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయమనేసి కూడా క్లియర్గా స్పష్టంగా అందులో క్లాస్లో తీసుకురావడం కూడా ఒక రకమైన ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఇంత రిజిడ్గా రెగ్యులేషన్స్ని తీసుకుని వచ్చి ఇంపోజ్ చేయడం అన్నది, అది కూడా ఓన్లీ 30 days ఆల్ ఆఫ్ సడన్గా ఈ న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇచ్చారు మొత్తాన్ని అందరికీ. అన్ని స్టేట్ యూనివర్సిటీస్ కూడా చూసినట్లయితే ఒక న్యూ ఇయర్ గిఫ్ట్ లెక్క ఇచ్చేసి 30 రోజుల్లో మొత్తం స్టేక్ హోల్డర్స్ అందరి ఒపీనియన్స్ కూడా తీసుకొని వచ్చేటట్లుగా ఇందులో మనం చూసాం. ప్రస్తుతం మనకు అందుతున్న న్యూస్ ప్రకారంగా ఈవెన్ స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా అపోజ్ చేస్తున్నట్లుగా ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి కూడా ప్రెస్ రిలీజ్ చూసాం. అలాగే ఒక్కొక్క స్టేట్ కూడా రియలైజ్ అవుతున్నాయి ఇవి ఎంత డేంజరస్ రెగ్యులేషన్స్ అన్నది. ఒక్కసారి 11th క్లాస్ చదువుకొని 10th క్లాస్ 11th క్లాస్ చదువుకుంటే కనుక తెలుస్తుంది. ఫైనల్గా మురళీ గారు మీరేమంటారు? ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అనే వాటిని ఖచ్చితంగా మనం అందరం విద్యార్థి సంఘాలందరూ కూడా ఆపోజ్ చేస్తారు. సో స్టేట్స్కి అటానమీ అనేది ఉండాలి. ఈ విషయంలో ఫెడరలిజం అనేది దెబ్బతింటుంది. సో ఈ రాష్ట్రాల సమాఖ్యని కొంచెం కాపాడాల్సిన విషయం ఎంతైనా ఉంది. కరెక్ట్. యూజీసీ రెగ్యులేషన్స్ మీద మొత్తం దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా రాష్ట్రాల నుంచి, అపోజిషన్ పార్టీ రూల్డ్ రాష్ట్రాల నుంచి చాలా అపోజిషన్ వస్తుంది. అలాగే మనం చూసినట్లయితే హిందీ బెల్ట్లో రాజస్థాన్లో యూనివర్సిటీలకి హర్యానా నుంచి, యూపీ నుంచి, బీహార్ నుంచి కూడా అపాయింట్మెంట్స్ జరుగుతాయి. అలాగే బీహార్లో ఉన్న యూనివర్సిటీకి హర్యానా నుంచి కూడా అపాయింట్మెంట్స్. ఇది కనుక తీసుకుని వస్తే కనుక, ఈ రెగ్యులేషన్స్ని తీసుకొని వస్తే కనుక స్టేట్ యూనివర్సిటీస్లో కూడా ఎక్కడి నుంచైనా కూడా వచ్చి వైస్ ఛాన్సలర్గా పనిచేయొచ్చు, ఎట్నుంచైనా వచ్చేసి ఇక్కడ రిక్రూట్మెంట్స్లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓన్లీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా గవర్నర్స్ ఎలా అయితే మనకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ గవర్నర్స్ వచ్చేసి పెద్దదనం ఎలా అయితే చేస్తున్నారో కొన్ని రాష్ట్రాల్లో, ఇక్కడ తమిళనాడులో చూసినట్లయితే అక్కడ జరుగుతుంది. ఇక్కడ చూసాము చాలా దగ్గర స్టేట్ యూనివర్సిటీస్కి, స్టేట్ గవర్నమెంట్స్కి, అలాగే గవర్నర్స్కి కాన్ఫ్లిక్ట్స్ చాలా జరుగుతున్నాయి. అపోజిషన్ రూల్ పార్టీలో ఉన్న గవర్నర్లాగా ఉన్న వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, అపాయింట్మెంట్స్ చేయట్లేదు, వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్లో కూడా చాలా డిలే చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెగ్యులేషన్స్ వస్తే కనుక ఫస్ట్ స్టేజ్ నుంచే, అంటే స్క్రీనింగ్ స్టేజ్ నుంచే మొత్తం పాలసీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్లోకి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో రూలింగ్ చేస్తున్న పార్టీ చేతుల్లోకి వెళ్ళేటట్టుగా ఉంది. కాబట్టి ఇవన్నీ కాన్ఫ్లిక్ట్గా ఉన్నాయి. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ యాక్ట్స్ని కూడా ఈ రెగ్యులేషన్స్ని బైపాస్ చేసేసి, స్టేట్ యాక్ట్స్, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ యాక్ట్స్ని కూడా బైపాస్ చేసుకొని యూజీసీ రెగ్యులేషన్స్ అన్నది పెత్తందారితనంగా ఉండడాన్ని ప్రతి ఒక్కరు కూడా అపోజ్ చేస్తున్నారు. అపోజిషన్లో ఉన్న పార్టీలు కానివ్వండి, లేకపోతే ఈ ప్రజా సంఘాలు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, ముఖ్యంగా బహుజన, ఆదివాసీ, దళిత విద్యార్థి సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలు, అలాగే ప్రోగ్రెసివ్ విద్యార్థి లెఫ్ట్ సంఘాలు కూడా ఈ రెగ్యులేషన్స్ని అపోజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిక్రూట్మెంట్స్ గురించి ఈ రెగ్యులేషన్స్ ఏమీ మాట్లాడకుండా, ఫిల్ చేయాల్సిన బ్యాక్లాగ్ పొజిషన్స్ గురించి ఏమీ మాట్లాడకుండా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అంతా అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్, తర్వాత ఎటువంటి క్వాలిఫికేషన్స్ కూడా లేకపోయినా కూడా అపాయింట్మెంట్ చేసుకునే వీలుగా ఈ రెగ్యులేషన్స్గా మనం చూడొచ్చు. ఈ రెగ్యులేషన్స్ని ఎంతవరకు పాసిబుల్గా అంటే అంతవరకు పార్టీలు, అపోజిషన్ పార్టీలు, అలాగే ఎన్డీఏలో ఉన్న పార్టీలు, జేడీయూ లాంటి పార్టీలు కూడా అపోజ్ చేస్తుంటే ఇంకొన్ని పార్టీలు, ఎన్డీఏలో ఉన్న పార్టీలు కూడా, అక్కడ రీజనల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అపోజిషన్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే రేపొద్దున ఇవే పార్టీలు రేపొద్దున మళ్ళీ అపోజిషన్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి సమైక్య స్ఫూర్తిని ఏదైతే ఉందో, ఈ ఫెడరల్ స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించుకునే విధంగా, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ని కూడా పరిరక్షించుకునే విధంగా, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎక్కువ స్పెండ్ చేసేటట్లుగా ఉండాలనేసి, అలాంటి వాటికి యూజీసీ అన్నది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నది పాటుపడాలనేసి, అలాగే యూజీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏదైతే డైవర్సిటీ ఇంక్లూజన్ కోసం ఉందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనేది కూడా తెలియజేస్తూ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మురళీ గారికి మరియు సాయిలు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరో ఒక అంశం మీద నెక్స్ట్ యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.